అందరికీ నమస్కారము. ఇంకా ఈ ప్రాసెస్తో ఈ కర్రీ టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాము. ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి 2 గడ్డలు పెద్దవి 2 గుప్పిళ్ళ ఎల్లిపాయలు పొట్టు తీసేసి కొంచెం కచ్చపచ్చగా దంచి ఆయిల్లో వేసేసుకోవాలి. జీలకర్ర కూడా ఎక్కువ వేసుకోవాలి. 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు. ఇవి మంచిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోవాలి, మంచిగా సరిపడక. ఇవి వేగిన తర్వాత మనము పసుపు వేసుకోవాలి. ఈ కర్రీ అయితే ఇంకా ఇష్టంగా తినాలి అనేలాగా ఉంటుంది. ఫీవర్ వచ్చినప్పుడు అయితే తొందరగా ఈ కర్రీ తినగానే మనకు ఫీవర్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఇలా చేసుకున్న కర్రీ అయితే నిల్వ కూడా ఉంటుంది. మనకు ఒక వారం రోజులైనా ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇలా వండుకుంటే. కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోవాలి. ఇవి మంచిగా ఎర్రగా వేగిన తర్వాత మనము కొంచెం పసుపు వేసేసుకోవాలి ఆయిల్లో తాలింపుకు. ఒక ½ కేజీ టమాటా వేసేసి మంచిగా మనము చిన్న మంట పెట్టి నిదానంగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఎల్లిపాయలు మనం ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి కారం అయితే కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఎల్లిపాయ ఫ్లేవరు ఘాటు అదే సరిపోతుంది ఈ టమాటాకు. ఇంకా మనం కారం పొడి కొంచెం వేసుకోవాలి లైట్గా. ఇంకా సాల్ట్ వేసేసి మగ్గనిచ్చేయాలి టమాటా మెత్తగా. చాలా టేస్టీ కర్రీ, మనకు తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా ఈ దీంట్లో ఎక్కువ పని ఏముండదు. కొంచెం ఈ కారం వేసాము, కారంతో పాటు కొంచెము ఉడికిన తర్వాత మనం లాస్ట్కు కొంచెం ధనియా పొడి వేసుకుంటే సరిపోతుంది. దీనిలో ఎక్కువ ఏం అవసరం లేదు. ఎల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. అందరు తినేలాగా ఉంటుంది. మనకు రోజు ఇబ్బందిలాగా ఉండకుండా వారం రోజులైనా నిల్వ ఉంటుంది. ఫీవర్ వచ్చినప్పుడు అయితే మనం రోజు కొంచెం నాలుకే టేస్ట్ రావడానికి కొంచెం కొంచెం వాడేసుకోవచ్చు. ఇలా వండి పెట్టుకున్నామంటే ఫాస్ట్గా రెడీ అయిపోతుంది టేస్టీ కర్రీ. ఇలా వండిన కర్రీ అయితే బ్రెడ్ పైన పెట్టుకోవచ్చు, చపాతీలు, రైసులు దేంట్లోకైనా బాగానే ఉంటుంది. దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ కర్రీ టేస్టీ ఎల్లిపాయ టమాటా కర్రీ రెడీ.